అందరికీ నమస్కారం. పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. హ్యాపీ మార్నింగ్ అండ్ హ్యాపీ ఈవినింగ్ మాస్టర్స్. ఈ వారం అంతా మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుంటున్నాము. ఎమోషన్స్ మనలో ఎంతో లోతుగా మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి మనలో నాటుకుపోయి ఉంటాయి. మన ఎమోషన్సే మన బంధుత్వాలు, స్నేహాలు కొనసాగుతూ ఉంటాయి. ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి మనం. వీటి గురించి, ఈ ఎమోషన్స్ గురించి ఇంకా సుజాత మ్యామ్ గారి ద్వారా తెలుసుకుందాం. ఓవర్ టు యూ మ్యామ్. నమస్తే. శుభ సాయంత్రం అండ్ హ్యాపీ మార్నింగ్. పిఎంసి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, ధ్యాన దేవుళ్ళందరికీ, అలాగే బ్రహ్మర్షి పత్రి సార్, స్వర్ణమాల అమ్మకు ఆత్మ ప్రణామం. మనము 24వ రోజు సాధన, 40 రోజుల్లో. సాధన ఎందుకు అంటే మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి. యోగః కర్మసు కౌశలం అన్నారు. యోగం అంటే ధ్యానం ద్వారా కర్మల్ని సుకౌశలం చక్కగా చేయగలుగుతాం. ఏ పని చేయాలన్నా కావాల్సింది ఏంటండి? అనుబంధాలు, బాంధవ్యాలు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నిన్న దాన్ని టచ్ చేసుకొని వదిలేసాం మనం. అంటే ఎమోషన్స్‌ని మనం ఎలా రెగ్యులేట్ చేయాలి? ఎలా భావ నియంత్రణ చెయ్యాలి? భావోద్వేగాల్ని ఎలా మనం నడిపించుకోవాలి? సాధారణంగా అందరికీ సాధారణంగా లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కరితో ప్రాబ్లమ్ అని అంటూ ఉంటాం. ప్రాబ్లమ్ ఎక్కడొస్తది అంటే, ఎప్పుడు మనం ఎదుటి వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటే బావున్ను. ప్రతి ఒక్కళ్ళు మీరు ఆలోచించండి. ఎవరైనా మనం ఇది ఇంకా సరిచేసుకుంటే బావుంటదేమో అని అంగీకార స్థితిలో ఉంటామా? నేనెప్పుడు కరెక్టే చేస్తాను. నేనెప్పుడు కరెక్ట్‌గా మాట్లాడతాను. నేనెప్పుడు కరెక్ట్‌గా ఆలోచిస్తాను. ఇలా అనుకుంటాం. కానీ మనము మనము ఎదుటి వాళ్ళతో మనం సరియైన సంబంధ బాంధవ్యాల్లో లేము అన్నదానికి కారణం మనమే అని మనం బాధ్యత తీసుకోగలిగితే అదే ధ్యాన స్థితండి. మనకి దాన్ని మనం గమనిస్తూ ఉంటే మనము ఎలాంటి స్థితిలో ఉన్నామో అలాంటి పరిస్థితులు, అలాంటి వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాం. ఒప్పుకుంటారా? ఖచ్చితంగా. మనలో మనకే తెలియని ఎన్నో కోణాలుంటాయి. రిపీటెడ్‌గా మనకొస్తూ ఉన్నప్పుడు ఇది ఎందుకొచ్చింది? దీన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి? ప్రతిసారి మనకి, మనకే ఎందుకొస్తుంది? నాకే. ఇది నాకు బాగా గుర్తు. ఒక చాలా ఫేమస్ ఫుట్‌బాల్ ప్లేయర్ అనుకుంటా. ఆయన సడెన్‌గా చిన్న వయసులోనే ప్రపంచ ప్రఖ్యాతి పొంది ఎన్నో అవార్డులు పొందారు. ఆయన సడెన్‌గా ఒక విపరీతమైన వ్యాధి, అది అంతు చిక్కని వ్యాధి వచ్చి ఆయన చనిపోతారు తొందరలో అని తెలిసినప్పుడు అభిమానులందరూ చాలా బాధపడి, దేవుడు లేడు, దేవుడికి హృదయం లేదు అని అనడం మొదలుపెడతారు సోషల్ మీడియాలో. అప్పుడు ఆయన ఒక చక్కని సమాధానం ఇస్తారు. ఏంటి అంటే, నాకు ఏమీ లేని కుటుంబం నుంచి వచ్చిన, నాకు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎంతో ఒక ఆటలో నిష్ణాతుడిని చేశారు. ఎన్నో చిన్న వయసులో ఎన్నో నాకిచ్చారు. నా జీవితంలో ఏది అడగకుండా ఎన్నో భోగభాగ్యాల్ని, ఆనందాల్ని ఎన్నో ఇచ్చారు ఆ భగవంతుడు. కానీ అప్పుడు నేను నాకెందుకొచ్చింది అని అడగలేదు కదా! ఏదైనా ప్రసాద భావనతో తీసుకోవాలి అన్నదే ధ్యాన స్థితి. ఇక్కడ భావ నియంత్రణ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నది సైకాలజీ పదం అని అంటారు. సైకాలజీయే కానీ ధ్యాన పరంగా చూస్తే మనము మన భావ నియంత్రణని, మన ఉద్వేగాల్ని మనం ఎలా అయితే ఛానలైజ్ చేయడం అంటాను నేను. ఎలా మనం దాన్ని నియంత్రించుకొని వాటిని మనం సరియైన క్రమంలో పెట్టి మన జీవితాన్ని పండించుకుంటామో అదే నిజమైన ధ్యాన స్థితి. నాకు తెలుసండి. నాకు నేను ధ్యానం ముందు, ధ్యానం తర్వాత అంటే నేను నోటీస్ చేసేది ఏదైనా ఖచ్చితంగా చెప్పడం. తప్పు అన్నదాన్ని ఎప్పుడూ అంగీకరించకుండా ఇది ఇలాగే ఉండాలి. అంటే పర్ఫెక్ట్‌గా ఏదైనా ఉండాలి. టైం అంటే టైము, పనంటే పని. ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే అస్సలు ఖచ్చితంగా చెప్పే అలవాటు ఉండేది. కానీ ధ్యానం తర్వాత నాకు చెప్పడం విషయంలో మార్పుని నేను గమనించాను.
ఎలా చెప్పాలి? ఎక్కడ చెప్పాలి? ఇది ఇదే నిజమైన సంబంధ బాంధవ్యాలు కానీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గాని అని నేను అర్థం చేసుకున్నాను. జీవితంలో ప్రతి ఒక్కరితో మనల్ని మనం అర్థం చేసుకుంటే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోగలుగుతాం. మనల్ని మనం అర్థం చేసుకోకపోతే ఎవరిని అర్థం చేసుకోలేం. తన్ను తాను తెలుసుకోలేనివాడు ఎవ్వరిని తెలుసుకోలేడు. ప్రతి ఒక్కరిలో దైవాన్ని చూడగలగడం. పత్రి సార్ ఎప్పుడూ చెప్తారు. ప్రతి ప్రాణిలో, ప్రతి రాయిలో, ప్రతి ఖనిజంలో, ప్రతి అణువులో ఈ విశ్వంలో దైవం ఉంది. ఏకత్వ స్థితి ఉంది. దాన్ని మనం గుర్తించాలి అంటే మనకి రెండే కావాలండి. బీ గుడ్, డూ గుడ్ అని అంటాం మనం. బీ కామ్ అంటాం ఎప్పుడూను. కామ్‌గా ఉండు అంటాం. ఎదుటి వాళ్ళకి చెప్పడం కాదు. ఈ పరిస్థితిలో నేను ఎలా ఉండాలి అన్నదే మనకి మన ధ్యాన స్థితి నేర్పిస్తూ ఉంటది. ఇందులో చాలా రకాల చిన్న మెట్లు, మెళకువలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి దానికి ఇంక్రిమెంటల్ గ్రోత్ అంటాం దీన్ని. ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటాం. చూడండి మనం ఇప్పుడు ఈ 40 రోజులు ధ్యానం చేసాము. కొత్త వాళ్ళుండొచ్చు, ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న వాళ్ళుండొచ్చు. ఎవ్వరూ అతీతులు కాదు. ఒక ఎమోషన్ గాని, ఒక ఏదైనా భావోద్వేగం వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఇక్కడ వ్యక్తులు కాదు, సిద్ధాంతపరంగా మనం చూడడం అన్నది మన జీవితంలో మనం నేర్చుకునే పాఠం. ఆఖరి శ్వాస వరకు మనం నేర్చుకుంటూనే ఉంటాము. అందరితో ప్రేమగా ఉంటాం. అందరితో మనం ఇష్టంతో ఏ పనైనా చేస్తూ ఉంటాం. ఇదేనండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇలా ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది? 40 రోజులు ధ్యానం చేసేసాను. అయిపోయింది. నేను అన్నీ నేర్చుకున్నాను. ఇక నుంచి నా జీవితంలో ఏ ప్రాబ్లమ్ లేదు అనుకోవడానికి లేదు. 40 రోజుల ధ్యానంలో కొంత నేర్చుకుంటాం. ఇంకా కొన్ని 40 రోజుల్లో ఇంకా కొంత నేర్చుకుంటాం. కొంతమందికి 2 రోజుల్లోనే ఆ స్థితి రావచ్చు. కొంతమందికి ఇంకొన్ని రోజులు పట్టొచ్చు. ఎక్కువ, తక్కువ కానీ ఖచ్చితంగా వస్తది. వాళ్ళకొచ్చింది కదా! నాకు రాలేదు అని అనుకోవడానికి లేకుండా, మనము ధ్యాన స్థితిలో ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలి? అందుకే ధ్యానం అంటే ఎక్కువ నేను కాలేజెస్ కానీ, ఎవరికైనా సెషన్స్ చేస్తున్నప్పుడు యూత్‌కి మెయిన్ ఇదే చెప్తాను. సిట్యుయేషన్‌ని మనం అర్థం చేసుకొని ఎలా దాన్ని హ్యాండిల్ చెయ్యాలి? ఇది మనకి ధ్యానం నేర్పిస్తది. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సైకాలజీలో చూసినా, ఆధ్యాత్మిక శాస్త్రంలో చూసినా చెప్పేదేంటి అంటే, పరిస్థితిని ఎలా అవగాహనతో ఎదుర్కోగలగాలి. ఈ పరిస్థితొచ్చింది. దీని నుంచి నేను తప్పించుకోగలనా? లేదా? అన్నది పక్కన పెడితే, దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి? రోజు ఒక వ్యక్తితోనో, ఒక పరిస్థితితోనో మనం పోరాడుతూ ఉండే కన్నా, దాని నుంచి నేర్చుకుంటూ ఎలా దీన్ని మనం అధిగమించాలి? ఎలా దీన్ని నేను హ్యాండిల్ చేయాలి? పరిస్థితులొస్తాయి. అవే మనకి పాఠాలు నేర్పిస్తాయి. రోజు చేసే సాధన మనకి మనలో, మన లోతుల్లో మనం ఇంకా ఎలా ఉండాలి? ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి? అన్నది చెప్తుందండి. సో, ధ్యానం తర్వాత ఇంకా విపులంగా ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నది చాలా చాలా నాకిష్టమైనది. నా జీవితంలో దీనితో నేను అద్భుతంగా, ఆనందంగా ఉండడానికి కారణమైంది. సో, దీన్ని విపులంగా మనం ఇంకా తెలుసుకుందాం ధ్యానం తర్వాత. మీలో ఎవరికైనా ధ్యానానుభవాలు ఏవైనా ఉంటే షేర్ చేసుకోవచ్చు మన సెషన్ తర్వాత. ఇప్పుడు మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నది మనం గమనిస్తే ధ్యానం రెగ్యులర్‌గా చేసినప్పుడు ఎలా మనం మనతో ఉంటాం, ఇతరులతో ఉంటాం. ఫస్ట్ స్లైడ్ పెట్టండమ్మా. ధ్యానం చేస్తున్నప్పుడు మనం మనల్ని మనం ఎక్కువ తెలుసుకుంటాం. ఎలా అంటే మనల్ని మనం తెలుసుకోవడం వల్ల ఇతరులతోనూ, మనతో కూడా మంచి సంబంధ బాంధవ్యాల్ని కలిగి ఉంటాం. మన భావోద్వేగాల్ని మనం గమనిస్తూ ఉండడం వల్ల ఎంతో చక్కని అవగాహనతో ఉంటాం. ఫస్ట్ ఇందులో 5 ఎలిమెంట్స్ ఒస్తాయి మనకి ధ్యానం రెగ్యులర్‌గా చేస్తే. నెక్స్ట్ స్లైడ్. ఈ 5 ఎలిమెంట్స్ ఏంటి అంటే సెల్ఫ్ అవేర్‌నెస్ అంటాం. అంటే స్వీయ అవగాహన. ఈ ధ్యానం రెగ్యులర్‌గా చేస్తే మనకి ఈ 5 విషయాలు ముందు మనలో మనం నోటీస్ చేస్తాం.
ధ్యానం చేస్తే అని అన్న మాటకి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మనము రెగ్యులర్‌గా ధ్యానం చేస్తే మనం ఆల్రెడీ చదివాము, విన్నాము, చూసాము. ఏంటి మన మెదడు ఎలా పనిచేస్తుంది, ధ్యానంలో దాని ఆలోచన విధానాన్ని మనం ఎలా ఎరుకతో దాన్ని సరిచేసుకోవచ్చు, ఇవన్నీ చూసాం కదా! 2 వారాల్లో. ఇప్పుడు ఫస్ట్‌ది ధ్యానం చేసినప్పుడు స్వీయ అవగాహన ఒస్తది. నేనంటే ఏంటి? నేనింకా ఎలా బాగా మెరుగుపరుచుకోవచ్చు? మనం ఎప్పుడైతే స్వీయ అవగాహనొచ్చిందో, స్వీయ వ్యక్తీకరణ చేస్తాం. అంటే మనం చక్కగా మనల్ని మనం ప్రెజెంట్ చేసుకుంటాం. మనల్ని మనం వ్యక్తీకరించుకుంటాం. అలా చేయడం వల్ల మనం ఇన్‌స్పిరేషన్ అవుతాం. అందరికీ ఉత్తేజం చెందుతారు అందరూ. ఇలా ఉండాలి మనం కూడా. మనము ఇలా చెయ్యొచ్చు. ధ్యానం చేసి ఇలా అందరితో కలిసిమెలిసి ఆనందంగా ఉండొచ్చు అని. అంతే కాకుండా తాదాత్మ్యం అంటే ఇక్కడ అర్థం చేసుకుంటూ ఉంటాం. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళు ఏ స్థితిలో ఎందుకు అలా ఉన్నారు? మనము కొంచెం వాళ్ళతో సరియైన బాంధవ్యంలో ఉండొచ్చు. ఈ పరిస్థితి నాకెందుకొచ్చింది? ఇలా తాదాత్మ్యం చెందుతూ ఉంటాం. అలా ఉండడం వల్ల ఆకర్షణీయం అంటే కనెక్ట్ అంటే సాంఘికంగా అందరితో చక్కగా మనం మంచి సంబంధ బాంధవ్యాలుంటూనే నాయకత్వ లక్షణాలతో నలుగురితో నడిపిస్తూ మనం కూడా ముందుకి అద్భుతంగా వెళ్తాం. ఈ లక్షణాలన్నీ మనం పత్రిసార్‌లో చూస్తాం, చంద్రాసార్‌లో చూస్తాం, ప్రతి ధ్యానిలో చూస్తాం. ఇక్కడ అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళు ధ్యానం రెగ్యులర్‌గా చూస్తే ఈ 5 లక్షణాల్ని నేను పంచశీల అంటాను. ఈ 5 లక్షణాల్ని మనలో చూస్తాం. నెక్స్ట్ స్లైడ్. ఈ 5 లక్షణాలకి వెళ్ళాలి అనే ముందు ఒక్కసారి మనం ఈ చిన్నది చూడండి. ఇది ఎంత అద్భుతమైన పిక్చరో కదా! యోగి మరియు దర్పణం. అంటే ఒక అద్దం ముందు ఒక యోగి నిల్చున్నాడు. ఇదేంటి? ఇతరులు చూడని దాన్ని నువ్వు చూసినప్పుడే నిజమైన ప్రయాణం ప్రారంభమవుతుంది. చూస్తే అద్దంలో అందరికీ నీ మొహమే కనబడతది. కానీ మీరు గమనించండి మీ బాధ, లేకపోతే మీరు ఒక దుఃఖంతో ఉన్నారు, లేకపోతే మీకు కోపం ఉంది, అసహనం ఉంది. ఉన్నప్పుడు అద్దంలో మీకు ఆనందం మిమ్మల్ని మీకు కనబడదు. అంటే ఇక్కడ అందరూ చూసే దృష్టి వేరు. మనం చూసే దృష్టి వేరు. మనకి అద్దంలో మనం నిజం అంటే మనం ఏంటో మనకి తెలుస్తది. సైకాలజీలో ఒక మాట ఉంటదది. జీవితంలో అందరూ తెలుసుకోవాల్సింది. అదేంటి అంటే అదే ఆధ్యాత్మిక సూత్రం. అందరికీ తెలిసిన మనం ఒకళ్ళమి. అంటే అందరూ చూస్తే అలా మనం ఉంటాం. ఇంకొకటి మనం చూసే మనం, ఇంకొకటి నిజమైన మనం. ఇక్కడ ఇతరులు తెలీదు. మనం అద్దంలో చూస్తే మనకి కనబడుతూ ఉంటది. ఇక్కడ మనలో ఉన్న చెడు జ్ఞాపకాలున్నాయనుకోండి, అవేంటి మనలో భయాందోళన కలిగిస్తాయి. లేకపోతే మనలో ఒక రకమైన ఆహ్, ఎమోషన్స్ ఉన్నాయి. అంటే ఉద్వేగం ఉన్నాయి. అవి మనలో మనకి ఎక్స్‌పెక్టేషన్ ఉంది. మనకి అప్పుడేమవుతది, మనకి దానివల్ల డిసప్పాయింట్‌మెంట్ అది ఉంటది. ఇలా మనము మన నిజమైన స్థితిని మనం దర్శించడం అన్నది మనకే సాధ్యం. ధ్యానం చేస్తే మనమేంటో మనకి స్పష్టంగా కనబడతాం. ఇంకోటేంటి అంటే నువ్వు నీతో ఎలా ఉన్నావో అన్నది నీకెలా తెలుస్తది అంటే, నీ ఆలోచనలు, నీ భావాలు, నీ యొక్క నిజమైన ఉద్దేశాలు ఇవన్నీ నీ రూపంలో కనబడి, ఇది నేను కాదు కదా! నేను నాలో ఉన్న దైవతత్వాన్ని నేను చూడాలి అంటే ధ్యానం చెయ్యాలి. ఇది నిజమైన ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే ఇది ఒక అద్దంలో నువ్వు చూస్తే నీకు నిజమైన నీకే అర్థమవుతది. అది ఇంకెవరికీ తెలీదు. ఇక్కడ స్వీయ అవగాహన. ఈ స్వీయ అవగాహన అంటే మనకి 2 ఉంటాయండి. రియాక్ట్ అండ్ రెస్పాండ్. స్వీయ అవగాహన ధ్యానం చేస్తే ముందు మనకి మనం తెలుస్తాం. నాకిది ఇది మంచి చేస్తుంది. ఇది నాకు సరికానిది అని మనకు అర్థమవుతూ ఉంటది. ఇక్కడ నేను గాంధీ గారిది గుర్తు చేస్తాను నేను. గాంధీ గారు ఎప్పుడు చెప్పేవారు. విషయాన్ని కాదు, మనుషుల్ని కాదు, సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకోండి అని. స్వీయ అవగాహన ఉన్న వ్యక్తులు, ధ్యాన స్థితిలో ఉన్న వ్యక్తుల ఆలోచనలు, భావాలు, ప్రతిచర్యలు అలా ఉంటాయి. ఎలా ఉంటాయంటే, ఏదైనా మైండ్‌ఫుల్ అంటే ఏంటి? ఎరుకతో చేస్తాం. ఎరుకతో ఆలోచిస్తాం. ఎరుకతో మాట్లాడతాం. ఎరుకతో మనం ఏదైనా బయటకు పని చేస్తున్నప్పుడు దాన్ని చూపిస్తాం.
ఇక్కడ ఎరుకతో ఉండడం వల్ల ఏమవుతదంటే, ఏదైనా ధైర్యంగా చేయడం, సత్యంతో ఉండడం, ఇది అలవాటయినప్పుడు ఆత్మ గౌరవంతో, ఆత్మ విశ్వాసాన్ని మనం పొందుతాం. ఆత్మ గౌరవం అన్నది ఎవరో ఇస్తే వచ్చేది కాదు. ఆత్మ విశ్వాసం అన్నది ఎవరో ఇస్తే వచ్చేది కాదు. రెగ్యులర్‌గా ధ్యాన సాధన చేసినప్పుడు మనం మన పట్ల మనం గౌరవాన్ని చూపిస్తూ, ఎదుటివారిలో కూడా అది దర్శించడం వల్ల, ఎదుటివారికి కూడా గౌరవం ఇస్తూ ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం ఇవే నాయకత్వ లక్షణాలు. నాయకత్వ లక్షణాలంటే ఏవో కాదు. ఒక డిగ్రీల వల్లో, లేతే ఒక సాలరీ వల్లో నాయకత్వ లక్షణాలు రావు. నాయకత్వ లక్షణాలు ఎలా వస్తాయంటే, ధ్యాన స్థితిలో మనల్ని మనం గౌరవించుకుంటూ, ఇతరులని గౌరవించుతూ ఉన్నప్పుడు మనలో ఆత్మవిశ్వాసం ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ఎక్కువ మనం మనల్ని మనం అర్థం చేసుకోవడం వల్ల రి ఎ హయ్యర్ వైబ్రేషన్స్‌లో ఉంటాం. అంటే హయ్యర్ వైబ్రేషన్ అంటే ఏంటి? ఆహ్, మనం మన మన యొక్క ఎప్పుడూ ప్రేమతత్వంతో, దయ కలిగి, కరుణ కలిగి మనం ఆనందంగా ఉంటాం. దానివల్ల ఏమవుతదంటే చూడండి సాధారణంగా టు ఎవ్రి యాక్షన్ దేర్ ఈస్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ఇది మనం చిన్నప్పుడు అందరూ చదువుకున్నాం. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది అని. అంటే ఏంటి? ఒకళ్ళు కొట్టారు. వెంటనే తిరిగి కొట్టాలి. ఒకళ్ళు తిట్టారు. వెంటనే తిట్టాలి. ఎందుకు ఊరుకోవాలి మనం? ఇలా ఉంటది సాధారణంగా ధ్యాన స్థితిలో కాకపోతే. అందుకే మనం ఎప్పుడూ కూడా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ప్రతిచర్య ఉండదు. ప్రతిస్పందన ఉంటది. ఎవరో తిట్టారు. ఈ నిమిషం నేను కొద్దిసేపు మౌనంగా ఉంటాను. వాళ్ళ కోపం తగ్గాక ఒక్క నిమిషం మళ్ళీ వాళ్ళతో నేను మాట్లాడతాను. ఈ పరిస్థితి నాకు ప్రతిసారి నేను ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ పరిస్థితిని నేను పోరాట పటిమతో కాకుండా అర్థం చేసుకొని ఎలా దీన్ని చెయ్యాలి అని ఉంటాను. అందుకే రియాక్ట్ అండ్ రెస్పాండ్ 2 ఆర్‌తోనే మొదలవుతాయి. కానీ రియాక్ట్ అయితే అది ఒక మనకి విధ్వంసకర చర్య కింద అవుతూ ఉంటది కొన్నిసార్లు. ఒక మాట అంటే ఆ మాట మనం కూడా తిరిగి మాట్లాడినప్పుడు చాలా సంబంధ బాంధవ్యాలకి అక్కడే చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటది. అలా కాకుండా ప్రతిస్పందన అంటే వాళ్ళు చేసిన దానికి మనం ఎలా ఇంకా మంచిగా దాంతో మెలగొచ్చు అన్నదే స్వీయ అవగాహన ఉన్నప్పుడే మన ఆలోచనలు, మన భావాలు, మన ప్రతి చర్య కూడా ఎరుకతో స్పందిస్తూ చేస్తాం. అవగాహనతో చేస్తాం. స్వీయ అవగాహన ఉన్నప్పుడు మనం స్వీయ వ్యక్తీకరణలో ఉంటామండి. సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ ఇది చాలా ఇంపార్టెంట్. నిన్ను నువ్వు ఎలా లోకానికి ప్రెజెంట్ చేసుకుంటావో అన్నదే ధ్యాన స్థితి. ఎలా ప్రెజెంట్ చేస్తావు? మీరు గమనించండి దీనికి నేనొకటి చెప్తాను. నేను, నేను నేను పాటిస్తున్నాను నేను. ఎప్పుడూ పాటించాను నేను. ఏంటి అంటే, ప్రతిసారి ఒక వ్యక్తి మనకి ఫస్ట్ టైమ్ పరిచయం అయ్యారనుకోండి, మనం ఎలా ఉంటామండి? వాళ్ళకెప్పుడు ద బెస్ట్ చూపించడానికి, మనలో ఉన్న మంచివన్నీ చెప్పడానికి చూస్తాం కదా! ప్రతిసారి ఎన్ని సార్లు ఎదురైనా వాళ్ళతో వీళ్ళు మొదటిసారి నాకు ఎదురయ్యారు. ఈ సిట్యుయేషన్ నాకు మొదటిసారొచ్చింది అన్నప్పుడు గౌరవంగా, ప్రేమపూర్వకంగా బ్యాలెన్స్‌డ్ అంటాం. సమతుల్యత అంటాం. అలా చేస్తాం. స్వీయ వ్యక్తీకరణ అంటే ఎప్పుడు కూడా చూడండి మన మాటలకి మనం 3 ఫిల్టర్ టెస్ట్ అని అంటాం. వాక్క్షేత్రం అంటాం దీన్ని. పత్రిసారి చాలా చాలా చెప్తారివి వాక్క్షేత్రాన్ని. వాక్క్షేత్రం అంటే ఏంటి? మనం ఎలా వ్యక్తీకరిస్తున్నాం? మన బాడీ లాంగ్వేజ్. ఇక్కడ బాడీ మాటలే కాదు, మన ఆలోచనలు, మన యొక్క శరీర లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, మన శరీర కదలికలు ఎదుటి వ్యక్తికి మనం అతని పట్ల లేదా ఆమె పట్ల లేదా ఆ పరిస్థితి పట్ల ఎలా ఉన్నాము అన్నది చెప్తూ ఉంటది. మీరు చెప్తారు మనకి తెలుగులో ఒక సామెత ఉంది. నోటితో చెప్పలేనిది చేతల్లో చెప్తారు కొంతమంది అంటారు. ఇది నిజంగా మనం ఆలోచించుకోవాలి. ఎలా దీన్ని మనం అధిగమించాలి అని. అంటే ఏంటి? స్వీయ వ్యక్తీకరణ అంటే భావ వ్యక్తీకరణ. భావ వ్యక్తీకరణ అన్నది ఒక అద్భుతమైన విషయం అండి. మనం చెప్తున్నది స్పష్టత ఉండాలి. ఇక్కడ 3 ఫిల్టర్ టెస్ట్ ఇది మనం ఎప్పుడు వింటూ ఉంటాం. ఇది సత్యమేనా? ఇది ఉపయోగకరమేనా? ఇది సత్యమే. నేను చెప్తున్నది, నేను మాట్లాడుతున్నది సత్యమే అయ్యొచ్చు. కానీ అది వాళ్ళకి ఉపయోగపడుతుందా? సత్యము ఉపయోగపడినా అది నేను పాజిటివ్‌గా, మృదువుగా చెప్తున్నానా? రామాయణంలో రాముడి గురించి చెప్తారు. అందుకే ఈ రోజుకి జగదభి రాముడు అంటే అందరికీ గౌరవం. ఎందుకు అంటే మధుర స్మ మధుర భాషి, మందస్మిత భాషి.
అని చెప్తారు రాముడి గురించి. ఇంకా ఎన్నో విషయాలు చెప్తారు. అంటే భాషించడం, వ్యక్తీకరణ ఎలా ఉండాలి అంటే సమతుల్యత. ఇక్కడ ఏది ముఖ్యంగా మనం పాజిటివ్‌గా చెప్తున్నామా? నిజాయితీగా చెప్తున్నామా? దయతో చెప్తున్నామా? నిస్వార్థంగా, స్వార్థం లేకుండా చెప్తున్నామా? ఇక్కడ మనం చెప్తున్నప్పుడు ఏ విషయమైనా మనం ఎలా ప్రకటిస్తున్నాము అన్నది మనకెలా తెలుస్తదంటే చాలా మంది ఇప్పటి రోజుల్లో మేనేజ్ చేస్తున్నారు. లేదా కంప్లీట్‌గా పూర్ణ స్థితిలో మాట్లాడుతున్నారా? మేనేజ్ చేస్తే అది ఎక్కువ రోజులు దాన్ని మనం చేయలేం. ఒక సంస్థలో పని చేస్తున్నప్పుడు గాని, కుటుంబంలో గాని తెలిసిపోతూ ఉంటది. ఎందుకంటే అసత్యానికి ఆడంబరం ఎక్కువ. కానీ సత్యానికి నిరాడంబరత ఉంటుందండి. సత్యం ఎప్పుడు నిరాడంబరంగా ఉంటది. సత్యం ఎప్పుడు అద్భుతంగా మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటది. ఇక్కడ మనం చెప్తున్నప్పుడు మన భాషలో మన వ్యక్తీకరణలో 3 విషయాలు. ఒకటేంటి అంటే, ఎలాంటి సందర్భంలో ఎలా మాట్లాడుతున్నాం. సందర్భానుసారంగా మాట్లాడాలి అంటాం గదా! సో, స్వీయ వ్యక్తీకరణ అంటే నాకు బాగా తెలుసు. నేను వ్యక్తీకరించాల్సే. కానీ, ఏ సమయంలో, కాని సమయంలో మాట్లాడకూడదు. కొన్ని సార్లు మాట్లాడవలసి వచ్చినప్పుడు మౌనంగా ఉండడం, మౌనంగా ఉండాల్సొచ్చినప్పుడు మాట్లాడడం కూడా ఇబ్బందిని గురి చేస్తూ ఉంటది. అలాగే ఏ సమయంలో మాట్లాడుతున్నాం, ఏ వాయిస్‌తో టోన్ అంటాం. ఏ వాయిస్‌తో మాట్లాడుతున్నాం. అలాగే ఏ ఇంటెన్షన్‌తో మాట్లాడుతున్నాం. ఏ భావం ఉంది. మీ భావం చూడండి కొన్ని సార్లు గుచ్చుకునేలా ఉంటాయి కొన్ని మాటలు. అందుకే అహింస, అహింస, హింస అంటే హింస అంటే ఏదో కోస్తేనో, ఏదో చంపితేనో కాదు. మాటలతో కూడా మనం ఎవరిని హింసించకూడదు. ఇక్కడ మనం వ్యక్తీకరించాలి. ఎట్ ద సేమ్ టైమ్ దాన్ని ఎలా మనం వ్యక్తీకరిస్తున్నాం? సమగ్రంగా దాన్ని ప్రెజెంట్ చేస్తున్నామా? ఇది చాలా చాలా విషయాలు మనకి అవగాహన వచ్చినప్పుడే మనం చేయగలుగుతాం. అంటే చూడండి, ఒక చిన్న మాట, చిన్న మాట ఒక పెద్ద విషయాన్ని సునాయాసంగా పక్కకు తీసేస్తూ ఉంటది. ఒక చిన్న ఆలోచన ఎన్నో పెద్ద ప్రాబ్లమ్‌ని మార్చేస్తూ ఉంటది. స్వీయ వ్యక్తీకరణ అన్నది ప్రతి వ్యక్తికి కూడా చాలా చాలా జీవితంలో అద్భుతాల్ని సృష్టిస్తదండి. అద్భుతం అన్న మాట నేను ఎక్కువ వాడుతున్నట్టు అనిపిస్తది. ఎందుకు అంటే అది నిజంగా అద్భుతాలనే సృష్టిస్తది. ఇన్‌స్పిరేషన్, ఉత్తేజం ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే సెల్ఫ్ అవేర్‌నెస్‌తో అంటే అవగాహనతో ఉండి దాన్ని చక్కగా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాం మనం దాన్ని? ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా అవసరమైనప్పుడు సరియైన వాయిస్‌లో "ఏ ఇలా రా" అనొచ్చు. ఇలా రండి అనొచ్చు. మనం కొన్ని సార్లు కళ్ళతోనే అన్నీ చెప్తాం. కోపాన్ని వ్యక్తపరుస్తాం. మన బాడీ లాంగ్వేజ్‌లో ఇలా విసురు చూపిస్తాం. ఇవన్నీ ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేస్తూ స్వీయ ఎలాగ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ చేస్తామో, అప్పుడు మనం ఏమవుతామంటే ఇలా ఉండాలి మనం. ఇలా చెయ్యాలి మనం అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్తేజం పొందుతారు. దీనికి ఏంటి అంటే, ఇక్కడ మనందరూ కూడా చేసేదేంటి అంటే, జీవితము, పనిలో ప్రేరణ పొంది నైపుణ్యంతో ప్రవాహంలోకి వెళ్తూ ఉంటామండి. ఎప్పుడైతే మనం సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అంటాం. ఇన్‌స్పైర్ ఎప్పుడు చేయగలుగుతాం ఎవరినైనా? స్వీయ బాధ్యత. వచ్చింది చేసేవాడు ఇక్కడ నేను పనివాడు, యజమాని అన్న దాని గురించి చెప్తాను. మనలోనే పనివాడు, యజమాని ఉంటారు. పనివాడు ఎవరండి? ఇచ్చిన పనిని గంట కొట్టిన వెంటనే పని అయిపోక ముందే పని ఆపేసి వెళ్ళిపోయేవాడు. యజమాని బాధ్యత తీసుకున్నవాడు. ఆ పని అయ్యే వరకు కదలకుండా పని చేసేవాడు. స్వీయ జవాబుదారీ. మనము మన జీవితంలో జరిగే ప్రతి దానికి వాళ్ళు నాతో ఇలా ఉన్నారండి. నేను వాళ్ళని మార్చలేనండి. నా జీవితం ఇంతేనండి. ఇలాంటి మాటలు మనం రానివ్వం. జవాబుదారీతనం. ఇలా అవుతుంది అంటే నేను నా కరెక్షన్ ఎక్కడ చేయాలి? నేను ఎలా బాధ్యతతో ఇంకా ఎలా మనల్ని మనం ప్రెజెంట్ చేసుకోవాలి? ఇలా ఉన్నప్పుడు చూడండి పనివాడిగా ఉండడం అన్నది చిన్న విషయం కాదు. కానీ యజమానిగా ఉండడం అన్నది చాలా పెద్ద విషయం. మనలో ప్రతి ఒక్కరిలో ఇద్దరు ఉంటారు. దేన్ని మనం పెంచి పోషిస్తున్నాం? ధ్యాన స్థితిలో యజమానిలాగే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. ప్రతి ఒక్కళ్ళు స్వీయ బాధ్యతను తీసుకుంటారు. అకౌంటబిలిటీ అంటారు. అకౌంటబిలిటీ అంటే ఏంటండి? 'భరత్ అనే నేను' సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళకి అకౌంటబిలిటీ అనే మాట చాలా బాగా వాడతాం అర్థమవుతూ ఉంటుంది. కానీ జవాబుదారీతనం అంటే ఏంటంటే అనుభవం ముఖ్యం. ఈ అనుభవం నుంచి నేనేమి నేర్చుకున్నాను? ఈ అనుభవం నాకేమి నేర్పించింది?
జీవితంలో ఈ అనుభవంతో నేనింకా ప్రేరణ చెంది ఎలా వెళ్ళాలి? ఎప్పుడైతే మనం జవాబుదారీతనం అంటే మనం బాధ్యత తీసుకుంటామో, ఆ పని మీద ఇష్టం పెరుగుతదండి. ఈ ఇష్టం పెరుగుతున్నప్పుడు ఏమవుతదంటే, అవసరానికి తగ్గ నైపుణ్యాన్ని పెంచుకుంటూ, అందరినీ కలుపుకొని పని చేస్తూ ఉంటాం. మేము చంద్రశేఖర ధ్యాన కేంద్రంలో నేను చూస్తాను. ప్రతి ఒక్కళ్ళు ఆ ధ్యాన కేంద్రంలో వాలంటీర్స్ గాని, అక్కడ వర్క్ చేస్తారు. మాకు ఎక్కువ మంది ఉండరండి. ఇద్దరే మాకు వర్క్ చేస్తారు. మాకు డ్రైవర్ ఉంటారు. ఆయన మాకు హెల్ప్ చేస్తారు. సో, ముగ్గురు. మిగిలిన వాళ్ళందరము వాలంటీర్సే. వాలంటీర్స్ అయినా అందరూ కూడా ఎవ్వరైనా వాళ్ళు తీసుకున్న పనిని ఎంతో బాధ్యతతో చెప్పకుండా, ఆ పని పట్ల నిబద్ధతతో పనిచేస్తారు. ఇక్కడ దేనివల్ల వచ్చిందిది? ఎందువల్లంటే చేసే పనిలో ప్రతి ఒక్కళ్ళు ఆనందాన్ని పొందడం, అవసరానికి తగ్గ నైపుణ్యాన్ని పొందడం. బుద్ధ సీఈఓ చూస్తే పీఎంసీ ఛానెల్ చూస్తే ఎంతమంది పనిచేస్తారు. పీఎస్ఎస్ఎంలో పత్రి సార్ ఇచ్చారు. పత్రి సార్ ఉన్నప్పుడు ఎంత పనిచేశారో, అదే ఇప్పుడు ఆయన భౌతికంగా లేకపోయినా ఆధ్యాత్మికంగా ఆయన ఉన్నారు అని మనందరం అదే పని చేస్తున్నాం కదండీ! అవసరానికి తగ్గట్టుగా నైపుణ్యాన్ని పెంచుకొని, ఇతరులతో అనుబంధాన్ని పెంచుకొని పనిచేస్తూ ఉండడం. నెక్స్ట్ ఇలా చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే మన పనిని మనం ఆనందంగా చేస్తాం. ఇక్కడ 2 రకాలుంటాయండి. ప్రేమించే పనిని చేయడం, పనిని ప్రేమించడం. ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. అందరూ సాధారణంగా మీకు నచ్చింది చేయండి, మీకు నచ్చింది చెయ్యండి అంటారు. నచ్చింది చెయ్యాలా? చేసే ప్రతి పనిని ప్రేమిస్తూ చెయ్యాలా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నాకు నచ్చే పనే చేస్తాను అంటే లిమిటింగ్ బిలీఫ్ అది. ఏదైనా నచ్చేదే చేస్తాను అంటే మనకి నప్పేదుంటది. మనకి నప్పేదుంటది. నచ్చేదంటే ఏంటి? థాంక్ యూ ప్రసాద్ గారు. చేసే ప్రతి పనిని ప్రేమించాలి. ప్రతి అణువుని మనం చేస్తున్న ప్రతి అణువు పనిని, ప్రతి వ్యక్తిని మనం గౌరవిస్తూ, ప్రేమిస్తూ ఉంటే జీవితంలో ప్రతి నిమిషం ఒక అద్భుతమైన ప్రయాణమండి. ఇక్కడ సూఫీ గురువు యొక్క వేణువు గురించి చెప్పారు. ఏంటి అంటే ఈ ఇది ఒక సత్యాన్ని వ్యక్తపరచాలి అంటే ముందు దాన్ని శూన్యపరుచుకోవాలి. అప్పుడే అది మంచి సంగీతాన్ని వ్యక్తపరచగలదు అంటారు. దీనికి మనం కృష్ణుడికి సంబంధించి ఒక కథలో కూడా ఇదే చెప్తారు. ఈ సూఫీ గురువుది కృష్ణ తత్వంలో మనం తెలుసుకున్నది ఇదే. రుక్మిణి మాత ఒకరోజు కృష్ణుడిని పడుకున్నప్పుడు మాట్లాడాలి వేణువుతో, మురళితో అనుకున్నదంట. కృష్ణుడు అక్కడ మురళిని పక్కన పెట్టి పడుకున్నారంట. అప్పుడు వెళ్ళి క రుక్మిణి మాత ఆవిడకెప్పుడు అసూయ ఏమీ ఉండదని మనం తెలుస్తాం గదా! తెలుసు కదా అందరికి. సో, ఆమె చెప్తదంట "మురళి, మురళి నువ్వంటే స్వామి మాతో అప్పుడప్పుడే ఉంటారు. నీతో ఎప్పుడూ ఉంటారు. ఏం పుణ్యం చేశావయ్యా నువ్వు" అని అడిగిందంట. అప్పుడు వేణువు చెప్పిందంట, మురళి చెప్పిందంట, "నేను అమ్మా నన్ను చూడండి. నాలో ఏమీ లేదు. స్వామి శ్వాసే వేణువు రూపంలో నా దయలో వస్తది" అని. ఇప్పుడు సూఫీ గురువు కూడా ఆ వేణువు సత్యాన్ని అదే చెప్తారు. అక్కడ ఆ ఇన్‌స్ట్రుమెంట్‌లో ఆ ఇన్‌స్ట్రుమెంట్‌లో సంగీతం రావాలి అంటే దానిలో శూన్యత ఉండాలి. మనము శూన్యమైనప్పుడే శూన్యం అవ్వడం అంటే ఏంటండి? పూర్ణత్వ స్థితి అది. మనం శూన్యమైనప్పుడు మనలో ఏ ఏ ఏ శ్వాసని పంపిస్తే అదే మధుర మురళిలా పైకొస్తదండి. మనము మంచి సంగీతాన్ని వ్యక్తపరచగలుగుతాం. అంటే ఇక్కడ మనం ఎలా సరెండర్ అవ్వాలి? నెక్స్ట్ స్లైడ్‌కి వెళ్ళండి. ఈ నెక్స్ట్ మనము ఆహ్, తాధ్యాత్మిక. తాధ్యాత్మికత అంటే ఏంటండి? ఎంపతి అంటే ఎంపతి అన్నది చెప్పే ముందు నేను చెప్తాను. సాధారణంగా మా ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది. లేకపోతే ప్రతి ఒక్కళ్ళము నాకే వస్తుందిది. ఎందుకు వాళ్ళు నాతో ఇలా ఉన్నారు? ఎందుకు వీళ్ళు నేను ఎంత మంచిగా ఉన్నా మనం మంచిగా ఉన్నాం అనుకుంటాం. మనం మంచిగా ఎప్పుడు ఉన్నాం. ఏ ఒక్కళ్ళైనా మనం చెడ్డగా మనం ఆలోచించామని గాని, మాట్లాడామని గాని అనుకుంటారా అండి? ధ్యాన స్థితిలో లేకపోతే ఖచ్చితంగా ఎవ్వరు నేనెప్పుడూ రైటే. ఐయామ్ ఆల్‌వేస్ రైట్ అంటాం. అదే ధ్యాన స్థితిలోకొచ్చాక అందుకే ఫిర్యాదులో ఉండవు, తీర్పులో ఉండవు. జడ్జిమెంటల్‌గా ఉండము.
ఏది మనం జడ్జిమెంటల్‌గా ఉండము. అలాగే కంప్లెయింట్ కూడా చెయ్యం. వీళ్ళిలా ఉన్నారు. ఎంత మనము ఎదుటి వాళ్ళ మీద కంప్లెయింట్ చేస్తే మనలో అంత అజ్ఞానం ఉన్నట్లండి. రిచర్డ్ బ్యాక్ చెప్తారు. ఏదైనా ఇగ్నోరెన్స్ అంటే ఏంటి? మనకి ఎదుటి వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడుతున్నాము అంటే మనము అజ్ఞానంలో ఉన్నట్లే. ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉంటది కదా! కానీ ఇది సత్యం. ఎందుకు అంటే ఫిర్యాదు ఎవరు చేస్తారండి? ఎ బ్యాడ్ కార్పెంటర్ బ్లేమ్స్ ద టూల్స్ అంటారు ఇంగ్లీష్‌లో. అంటే పని రానివాడు పనిముట్లను తిడతాడు అంటారు. నాకిది బాలేదు, అది బాలేదు, ఇదుంటే నేను చేస్తాను. అన్నీ బావుంటే అందరూ బావుంటారు. కానీ బాలేనప్పుడు కూడా మనం సరి అయిన స్థితిలో ఉండాలి. జడ్జిమెంటల్‌గా ఉండకూడదు. ఇక్కడ పత్రి సార్ చెప్పింది నాకెప్పుడూ చాలా ఇష్టమైంది. ఇక్కడ నేను ఖచ్చితంగా ఒకసారి గుర్తు చేయాలి. అదేంటి అంటే ఇంటర్‌ఫియరెన్స్. మనం దూరిపోతూ ఉంటామండి ప్రతి దాంట్లోని. అన్నీ మనది అనుకోని చేయడంలో తప్పు లేదు. కానీ కొన్ని విషయాలు వారికి ఆ స్పేస్ ఇవ్వాలి. మనకి ఆ స్పేస్ తీసుకోవాలి. అంటే ఇతరులను అర్థం చేసుకోవాలి. ఇతరులను అర్థం చేసుకున్నప్పుడు మనం చూడండి అది ఒక సినిమా. నేను సినిమాలు ఎక్కువ చూడను. కానీ నాకు మా పెద్ద బాబు, "ఈ సినిమా నీకు చాలా నచ్చుతదమ్మా. ఇది నీకు చూడు" అని చెప్పాడు. 'సోలో' అనే ఒక సినిమా. అందులో ఆ హీరో, ఆ హీరోయిన్ వాళ్ళ తండ్రి ఆ అమ్మాయిని ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడకపోతే అతను చెప్తాడు, "నువ్వు నా స్థితిలో ఉంటే నా కూతురిని నీలాంటి వాడికిచ్చి పెళ్లి చేస్తావా?" అని అడిగినప్పుడు ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. తర్వాత ఆ అమ్మాయి చెప్తది, "అలా అన్నప్పుడు నువ్వు ఆ అబ్బాయిలా ఎందుకు ఆలోచించలేదు" అని. ఈ సినిమా మీరందరూ చూసే ఉంటారు. ఇందులో ఏంటి అంటే మనం ఎంతసేపు మన దృష్టికోణంలోనే చూస్తాం. అలా కాకుండా ఎదుటి వాళ్ళు అలా ప్రవర్తించడానికి వాళ్ళ జన్మ సంస్కారం గాని, వాళ్ళ యొక్క జ్ఞానం గాని ఎలా ఉందో వాళ్ళకి పోన్లే. మనం అర్థం చేసుకుందాం. వాళ్ళతో పాటు మనం ప్రయాణిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం కూడా నేర్చుకోవాల్సిందుంది అంటూనే వాళ్ళకి చెప్పవలసిన రీతిలో చెప్తూ ఉంటాం. ఇక్కడ కంప్లెయింట్ ఉండదండి. కంపారిజన్ ఉండదు. జడ్జిమెంట్ ఉండదు. అప్పుడేమవుతది? వైఫల్యాల్ని మనం ఒక మార్గానికి రాజమార్గంలా వేసుకుంటాం. దీనివల్ల ఏమవుతదంటే అందరితో ఉంటూ అందరి మన్ననలు పొందుతాం. ఇక్కడ పీపుల్ ప్లీజర్ కాదు. తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఖచ్చితంగా చెప్పాల్సొచ్చినప్పుడు చెప్తాము. చూడండి ఆహ్, నేను ఏదైనా విషయం చెప్పాలన్నప్పుడు అది సరికాదు. ఒకవేళ మేము వ్యాన్‌లో వెళ్తూ ఉంటాం గ్రామాలకి. గ్రామాలకు వెళ్తున్నప్పుడు కొన్ని సార్లు నేను వైజాగ్ నుంచి అనకాపల్లి, నాగులపల్లి దగ్గర ఇంకా చుట్టుపక్కల గ్రామాలు చాలా గ్రామాలకి వెళ్తాను. వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి సిగ్నల్ దగ్గర ఫోను మాట్లాడుతూ ఎవరైనా ఒక అబ్బాయి కానీ, చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే నేను ప్రయాణిస్తున్న వ్యాన్‌లో కూడా పిల్లలు ఫోను మాట్లాడుతూ ఇలా వెళ్తూ ఉంటే ఒక్కసారి మా రాములు గారిని ఆపమని, "బాబు ఒక్కసారి చెయ్యూపి నువ్వేమనుకోద్దు. నువ్విలాగా ఫోను పక్కన పెట్టి మాట్లాడి తర్వాత వెళ్ళు. నీ తల్లిదండ్రులని, ఎదురుగా వచ్చే వాళ్ళని గుర్తుపెట్టుకో" అని చెప్తాను. ఎవరు వింటారు మేడం ఇలా చెప్తే? అలా అన్నప్పుడు నేనొకటే చెప్తాను. చెప్పడం మన బాధ్యత. వినకపోవడం వాళ్ళిష్టం. ఇక్కడ జడ్జిమెంటల్‌గా ఉండకూడదు. నేను చెప్పాను కదా! ఎందుకు చేయలేదు. ఇక్కడే సాధారణంగా చాలా వరకు ఈ హక్కులు, ఈ ఫిర్యాదుల వల్లే చాలా చాలా మనకి ఇబ్బందులు ఎదురవుతాయండి. అలా కాకుండా నాకు ఏది మంచి చేసిందో అది నలుగురికి చెప్పడంలో, చెయ్యడంలో తప్పులేదు. కానీ నేనే రైటు. నాలాగే ఆలోచించాలి అనుకుంటేనే ప్రాబ్లమొస్తది. నేను నాకిదుండేది. ఈ క్వాలిటీ ఏంటి అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా ఎవరైనా చేస్తే చెప్పాను కదా! వెంటనే ఇలా చేయకూడదు కదా! మా నాన్నగారికి చాలా ఇష్టం. మా నాన్నగారు అనేవారు, "ఏదైనా మా బేబీ తల్లి చెప్పేస్తది మొహం మీద చెప్పినట్టు, కొట్టినట్టు" అని. కానీ నేను ధ్యాన సాధన చేశాక నాకర్థమైంది ఏంటి అంటే మనం చెప్పడం ఎంత అవసరమో, అవతల వాళ్ళు వినలేదు అని మనం బాధపడకుండా ఉంటూ, మనం చెప్పాల్సినప్పుడు చెప్తూ ఉండాలి. మనము దాన్ని ఆచరించాలి. యువర్ యాక్షన్స్ స్పీక్ లౌడర్ థాన్ యువర్ వర్డ్స్. మీరెప్పుడైతే చేస్తున్నామో, మనం చేసిన దానికి ఎనర్జీ ఎక్కువండి. మనం ఆచరించి చెప్పింది ప్రతీదీ కూడా అక్షర సత్యం. అది ప్రతి ఒక్కళ్ళకి అది అందుతుంది. నేను మంచిగా ఉన్నాను కానీ వాళ్ళు వినలేదు అని
ఎవరి దగ్గరో ఇక్కడ థర్డ్ పర్సన్ దగ్గర మనం మాట్లాడడం, లేకపోతే థర్డ్ పర్సన్ దగ్గర మనలో మనం విసుగ్గా అనుకోవడం. మన మాటలు, మన చేతల కన్నా మన ఆలోచనలు ఎదుటి వ్యక్తిని తొందరగా టచ్ చేస్తాయి. అందుకని మనము ఇక్కడ ఎంపథెటిక్ అంటారు. దీన్ని ఇంగ్లీష్‌లో పదం ఏంటి అంటే ఎంపథీ, అర్థం చేసుకోవడం. ఇతరులను అర్థం చేసుకున్నప్పుడు ఇతరుల పట్ల శ్రద్ధ చూపిస్తాం. ఎవరికైనా అవసరం ఇక్కడ మనుషులే కాదండి, ప్రాణులు కూడా. మీరు గమనించండి, ఈ మధ్య చక్కగా చెప్పారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ తెరీసా చెప్తారు. ఇక్కడ మానవ సేవే మాధవ సేవ అంటారు. చూడండి, ప్రతి ఒక్కళ్ళు చెప్పేది. పుట్టపర్తి సాయిబాబా గారిది 100 ఇయర్స్ సె సెలబ్రేషన్స్ అవుతున్నాయి. అందులో అతను చెప్పిన ఒకే ఒక్క మాట నాకిష్టం. లవ్ ఆల్, సర్వ్ ఆల్. స్వామి శివానంద. బీ గుడ్, డూ గుడ్. ఎవ్వరు చెప్పినా, ప్రపంచంలో ఏ ఆధ్యాత్మికవేత్త చెప్పినా ఇదే చెప్తారండి. ప్రేమించు, చేతనైన సాయం చెయ్యు. కానీ వాళ్ళు వినలేదు, వీళ్ళు చేయలేదు. ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ ఇంట్లో కానీ, ఆఫీస్‌లో కానీ, లేకపోతే మన సమాజంలో కానీ ఫిర్యాదులు, కంప్లెయింట్‌ల వల్ల సమాజాన్ని మార్చలేమండి. కానీ మనము బీ ద చేంజ్ యూ వాంట్ అన్నారు గాంధీజీ. నువ్వు ఏది కావాలనుకున్నావో అది నువ్వు ముందు పాటించు. నువ్వు చెయ్యు అని చెప్పారు. ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఎక్స్‌పెక్టేషన్ లేకుండా నిజాయితీగా చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అందులో ఆనందాన్ని పొందుతూ మనం కూడా ఇలా ఉండాలి అని అనిపించుకునేలాగా ఉంటారండి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నెక్స్ట్ కనెక్ట్‌లోకి వెళ్తాం. నెక్స్ట్ స్లైడ్ అమ్మ. నాకు ఏదైతే ఉందో ఇతరులకు కూడా ఆ మంచినివ్వాలి అన్నప్పుడు దీన్ని కనెక్ట్ అంటారండి. కనెక్ట్ అంటే ఇంగ్లీష్‌లో ఏంటి అంటే ఆకర్షణీయంగానే ఇచ్చారు కదా! అంటే ఏంటి? చొరవ తీసుకొని మనం చక్కగా యోగః కర్మసు కౌశలం అన్నాను కదా నేను స్టార్టింగే. యోగంతో మీరు చాలా చక్కగా మాట్లాడతారండి. మీరు చాలా చక్కగా పని చేస్తారండి అని మిమ్మల్ని అనకపోతే నన్నొచ్చి ప్రశ్నించండి మీరు. ఎందుకు అంటే చక్కగా ఆలోచించి ధ్యానం చేసినప్పుడు అనవసరమైనవన్నీ తీసేస్తే ఏముంటాయండి? అవసరమైనవే ఉంటాయి. అప్పుడేమవుతది? మనం అందరిని అర్థం చేసుకోవడం వల్ల అందరితో కలిసిమెలిసి ఉండగలుగుతాం. వీళ్ళలో ఈ క్వాలిటీ ఉందండి. వీళ్ళు మనతో నక్కరు. వీళ్ళలో ఈ క్వాలిటీ ఉందండి. హుహు. మనకి ఏదుందో అది కనబడుతది, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం ఖచ్చితంగా. అది ఆధ్యాత్మిక సూత్రం. ఏది మనలో ఉందో నాకు కోపం ఎక్కువండి అన్నారనుకో, అంటే కోపం ఎదుటి వాళ్ళు కోపంగా నాతో మాట్లాడుతున్నారంటే మనలో కోపం ఉంది. అది ముందు మనం కరెక్ట్ చేసుకోవాలి. మనం కరెక్ట్ చేసుకున్నానని చెప్పారు కదా జీకే గారు. ఆధ్యాత్మికంగా ఉన్నాను. నాకత ఆల్కహాలిక్ ఎందుకొచ్చాడు? ఏదైనా అతి సర్వత్ర వర్జయేత్. ఏది కూడా అతి పనికిరాదు. ఏది ఎంత బ్యాలెన్స్ చేస్తామో మన జీవితం అంత అద్భుతంగా ఉంటది. అప్పుడు ఏమవుతది, మనం ప్రతీదీ బాధ్యత తీసుకొని, చొరవ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇందులో బుద్ధా సీఈఓ, పీఎస్ఎస్ఎం, పీఎంసీ, చంద్రశేఖర మహాస్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం, ఇంకా ఎన్నో పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ప్రపంచమంతా ఎంత చక్కగా పనిచేస్తున్నారంటే కారణం ఎవరండి? ఎవరికి వారే బాధ్యత తీసుకొని, ఈ పని నేను చేస్తాను. ఈ పని నేను చేస్తాను. మేము చేస్తామండి, ధ్యానభోగి అని చేస్తాము. ప్రతి నెల ఒక వర్క్‌షాప్ చేస్తాము. ప్రతి ఏ ఈవెంట్ చేసినా మేము కృష్ణాష్టమికి యాన్యువల్ డే సెలబ్రేషన్ చేస్తాము. ప్రతి పండగని, ప్రతి అవకాశాన్ని మేము మా సెంటర్‌లో చక్కగా సెలబ్రేట్ చేసుకుంటామండి ధ్యానంతో, సంగీతంతో, సజ్జన సాంగత్యంతో, పిరమిడ్ ధ్యానంతో. మరి ఇలా చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంటారండి? ప్రతి ఒక్కళ్ళు గ్రేట్ లీడర్స్. వృద్ధా సేవలో ఎంతమంది వాలంటీర్స్ ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. పీఎస్ఎస్ఎంలో ఎంతమంది ప్రపంచ వ్యాప్తంగా ధ్యానాన్ని అందించాలని ప్రయాణిస్తున్నారు. ఇక్కడ ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతదంటే, భావ వ్యక్తీకరణలో ఆత్మవిశ్వాసం వస్తది. ఒక పనిలో మీరు గమనించండి, నేను స్టూడెంట్స్‌కి చెప్తున్నప్పుడు ఎక్కువ నేనిది చెప్తాను. చిన్న చిన్న విజయాల ముందు చిన్న చిన్న విజయాలను మీరు ఆనందించండి. చిన్న చిన్న విషయాల పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి. చిన్న విషయాల పట్ల గుర్తించండి. గుర్తించి గౌరవించండి. అప్పుడు గుర్తించి గౌరవించినప్పుడు నేచురల్ లీడర్ మనకి పీఎం మోదీ గారున్నారండి. లేతే పవన్ కళ్యాణ్ గారున్నారు. లేకపోతే చంద్రబాబు నాయుడు, అలాగే చాలా మంది ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది గొప్ప నేతలున్నారండి. వాళ్ళందరూ మోదీ గారు ఎప్పుడూ చెప్తారు ధ్యానం, ధ్యానం, ధ్యానం.
శాకాహారం అని. ఎందుకు? మన ఆలోచనలు, మన ఆహార విహారాలు, మన ధ్యాన స్థితిని మనకి చూపిస్తాయి. 'యోగి దర్పణం' చూసాం కదా! అప్పుడు అటాచ్‌మెంట్ లేకుండా, దేనికి అటాచ్ అవ్వకుండా, డిసప్పాయింట్ అవ్వకుండా చేయాల్సింది చేస్తూ వెళ్తామండి. తామరాకు మీద నీటి బొట్టులా. ఇలా ఉన్నప్పుడు మనము ఎన్నో పనుల్ని ఎఫర్ట్‌లెస్ అన్న పదం వింటాం కదా! అంటే సునాయాసంగా చేస్తాం. ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ అంటే ఇంతేనండి. అంటే ఇక్కడేంటి, అందరితో కలిసి పనిచేస్తూ ఎక్కడైనా నేర్చుకోవాల్సుంది. వాళ్ళని అనుసరించి వెళ్ళిపోతాం. ఎక్కడైనా మనం బాధ్యత తీసుకొని మనం నిలబడాలి. అక్కడ మనం నిల్చొని పనిచేస్తాం. ఇలా చేస్తే ఆనందం అంతా ఇంతా కాదండి. అనుభవిస్తేనే అది తెలుస్తది. అందుకే ప్రతి ఎక్స్‌పీరియన్స్‌ని, ప్రతి వ్యక్తిని, ప్రతి విషయాన్ని, సృష్టిలో ప్రతి అణువుని ఏకత్వ భావంతో దర్శిస్తూ, అందరితో మమేకమవుతూ, నాతో మనకుంటది చూడండి, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అందరితో ఉంటూనే మనతో మనం ఉండాలి. మనల్ని మనం గౌరవిస్తూనే అందరిని గౌరవించాలి. నేనే రైటు అని కాకుండా ఇలా ఉన్నప్పుడు ఈ డిప్రెషను, లేకపోతే డిసప్పాయింట్‌మెంటు, లేకపోతే ఇవేవి లేకుండా డెడికేషను, డిటర్మినేషను, డిసిప్లిన్ ఇవొస్తాయండి. ఇవి రావడం వల్ల ప్రతి ఒక్కళ్ళలోని నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అని మనం గుర్తించి, మన జీవితాన్ని మనం వికసింప చేసుకోగలుగుతాం. ఆధ్యాత్మిక వికసన అంటే ఇంతేనండి. ఇంకేమీ కాదు. దీనన్నిటికీ మూలం ఏంటండి? శ్వాసని గుర్తించామా? శ్వాసకి థాంక్స్ చెప్పామా? కోవిడొచ్చే వరకు మన ఆక్సిజన్ విలువ మనకు తెలుసా? ఇంటి నుంచి, తల్లిదండ్రుల నుంచి దూరంగా ఒక ప్రాంతంలోకి వెళ్ళాక, అమ్మా! నువ్వు చేసిన ఆహారం గుర్తొచ్చింది అంటే, ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతూనే ఆనందపడతది. నాన్న మీరు గుర్తొచ్చారు ఈ పని చేస్తున్నప్పుడు. గురువుగా పత్రి సార్ ఎన్ని సార్లు గుర్తొచ్చారు మనకి. ఒక తల్లి, తండ్రి, గురువు, మాతృదేశం ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలండి. అందుకే ద గ్రేటెస్ట్ థింగ్స్ ఆర్ ద సింప్లెస్ట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. వాటిని గుర్తించాలి, గౌరవించాలి. ప్రతి చిన్నదానికి ఆనందంగా గౌరవిస్తూ కృతజ్ఞత కలిగి ఉంటే అంతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండి. దానికేమీ సైకాలజీ లేదు, ఏమీ లేదు. నేనెక్కువ, నువ్వు తక్కువ, నువ్వెలాగా, నేనెంత, నువ్వెంత అని అనుకోవడం వల్ల మానసిక ప్రశాంతత పోతుంది. అందరూ మనం కలిసి పనిచేద్దాం. అందరిలో ఉన్న దైవాన్ని నేను దర్శించగలుగుతున్నాను అంటే ప్రశాంతంగా ఉంటాం. ప్రశాంతతే ఆనందం. ఎంత మంచి అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వాళ్ళకి, పత్రి సార్‌కి, బుద్ధ సీఈఓ చంద్రశేఖర్ గారు, వాణి మేడం, అలాగే బుద్ధ సీఈఓ ఎంటైర్ టీమ్‌కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అందరికన్నా మీరుంటేనే నేను అంటూ ఇది ఏం చెప్పినా అది నాకు ఆనందాన్నిస్తది. మీకందరికీ ప్రత్యేకమైన ఆత్మ ప్రణామాలతో సెషన్‌ని ఇక్కడికి ఆపుతున్నాం మళ్ళీ. రేపు కలుసుకుందామండి. కానీ మీకిందులో ఏవైనా డౌట్స్ ఉన్నా ఆ 5 ఉన్నాయి కదా! ఈ 5 పంచశీల అన్నాను కదండీ! పిడికిలి బిగిస్తే మౌనంగానే ఎదగమని అని చెప్పింది గదా! మౌనంగా ఉంటే ఏ పనైనా సైలెంట్‌గా ఎంతో అద్భుతంగా చేస్తాం. మనకి కావలసిన వాళ్ళని ఇలా చేసినప్పుడు ఆకర్షించుకుంటామండి. ఆకర్షణీయం అంటే ఏంటి? నేను నా లైఫ్‌లో ఎంతో మందిని ఆకర్షించుకున్నాను. శ్రావణి మేడంని, దేవిని, మా అమ్మగారిని, మా చెల్లెల్ని, చంద్ర సార్‌ని వీళ్ళందరిని ఆకర్షించుకున్నాను. అనకాపల్లి, చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతో మందిని ఆకర్షించుకున్నాను. ఇప్పుడు ఈ క్లాస్ ద్వారా మీ అందరిని ఆకర్షించుకున్నాను. ఇవన్నీ ఎందుకొచ్చాయండి? ప్రసాద్ గారు, మీరందరూ మన జీవితంలో మంచి పనులు చేయాలి. మన వల్ల ఒకళ్ళకి ఆనందం కలిగించాలి. ఈ 5 5 ఉన్నాయి చూసారా? స్వీయ అవగాహన అంటే సెల్ఫ్ అవేర్‌నెస్, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్, స్వీయ వ్యక్తీకరణ, అలాగే ఇన్‌స్పిరేషన్, ఉత్తేజం, తాదాత్మ్యత, ఎంపతి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కనెక్ట్. స్వీయ అవగాహన, స్వీయ వ్యక్తీకరణ, ఉత్తేజం, తాదాత్మ్యం, ఆకర్షణీయం. ఇదేనండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మనం ఈ సెషన్‌ను క్లోజ్ చేసే ముందు మీరెవరైతే ఉన్నారో, ఎక్కడ కూర్చున్నారో అక్కడ ఒక్కసారి మిమ్మల్ని మీరు ఇలా హగ్ చేసుకొని, నన్ను నేను గౌరవిస్తున్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నన్ను నేను అంగీకరిస్తూ, నా ఈ దేహం ద్వారా ఎంతో మందితో
ఆనందంగా ఆధ్యాత్మిక సేవలో రమిస్తూ ఈ జీవిత లక్ష్యాన్ని, పరమార్థాన్ని అందుకుంటాను. ఇంతేనండి. ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే మాట్లాడొచ్చు. లేదా మీకేమైనా డౌట్స్ ఉన్నా అడగొచ్చు. హలో. నమస్తే అండి. చెప్పండి. మేడం. మేడం. చెప్పండి. మేడం టుడే సెషన్ ఈజ్ వండర్‌ఫుల్ మేడం. అదే మీ భాషలో చెప్పాలన్నా కూడా అద్భుతం. చాలా బాగా చెప్పారు మేడం. చాలా ఎవరికైనా అర్థమవుతుంది. మీ థాంక్ యూ పేరేంటండి? సో మచ్. నా పేరు ప్రతాప్ మేడం. ప్రతాప్ గారు. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ సో మచ్ మ్యామ్. మేడం నా ప్రాబ్లమ్ ఏం లేదు మేడం. నేను బెడ్ రిడెన్. నేను పడుకొని కూడా చేయలేకున్నాను. అంటే నాకు చేయాలని ఉంది ఎక్కువసేపు. అంటే చంద్ర సార్ కూడా చెప్పాడు. నీకు హాఫ్ అన్ అవర్ ధ్యానం సరిపోదు. నువ్వు మినిమమ్ ఒక 3 అవర్స్ చేయాలి. 3 అవర్స్ కన్నా ఎంత పెంచుకుంటా పోతే అంత మంచిది నీకు. నీవిప్పుడు కొంచెం బాలేదు కాబట్టి యాక్సిడెంట్ అయింది. నువ్వు ఎక్కువ చేయాలి. నేను స్టార్టింగ్‌లో చేశాను. అంటే కొంచెం ట్రై చేశాను. పడుకొని అని లేదా కొంచెంసేపు కూర్చొని, కొద్దిసేపు పడుకొని రెస్ట్ తీసుకోవచ్చు. ఒక 1 వీక్ నుంచి ఏమైందంటే నాకు బోన్ పెయిన్ స్టార్ట్ అయింది మేడం. బోన్ పెయిన్ మామూలుగా మజిల్ పెయిన్ అయితే నేను తట్టుకోగలుగుతాను. బోన్ పెయిన్ వల్ల ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోగలుగుతాను. లేదా ఒక్కొక్కసారి అది కూడా కుదరదు. లేదా కుదురుతది ఒక్కోసారి. నాకు చేయాలనుంది. దానికోసమే నేను మొత్తం సెటప్ చేసుకున్నా మేడం. పిరమిడ్స్ మొత్తం అన్ని నాకు ఆహ్, రేష్మా మేడం కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చారు స్టార్టింగ్‌లో వాలంటీర్‌గా. ఇలా చేస్తే మంచిది నీకని. కొన్ని బుక్స్ తెప్పించుకో. కొన్ని బుక్స్ నేమ్స్ ఇచ్చారు. తర్వాత ఇలా పత్రిజీ సార్ పీఎంసీ ఛానెల్‌కి డైలీ కొంచెం గైడ్‌లైన్స్ ఇచ్చారు. పాటిస్తున్నాను. నాకు చేయాలనుంది గానీ చేయలేకపోతున్నా మేడం. ఎందుకంటే నా బాడీ సపోర్ట్ చేయట్లేదు. నాకు మెయిన్ అది నాకు ఎలా ఓవర్‌కమ్ చేయాలనేది సమస్య మేడం. మీకు నేను వింటున్నాను మీరు మాట్లాడుతున్నారు. నేను ఒకటి చెప్తానండి. అది పెయినొచ్చినా మీరు కొంచెం ఓర్చుకొని మీకేది కంఫర్టబుల్లో ఆ పొజిషన్ మీకు డాక్టర్ సలహా మీద ఎలా కూర్చోగలిగితే బావుంటదో అన్నది. కానీ పిరమిడ్ ఖచ్చితంగా మీ మంచం మీరు పడుకునే దగ్గరో, కూర్చునే దగ్గరో, అలాగే మీరు తీసుకునే ఆహారం కూడా పిరమిడ్‌లో దాని కింద పెట్టి, మెడిసిన్స్ కూడా పిరమిడ్ కింద పెట్టి, వాటర్ కూడా పిరమిడ్ కింద పెట్టి మీరు తీసుకోండి. విశ్వాసంతో మీరు నమ్మి ధ్యానం చేయండి. పిరమిడ్ ఎనర్జీ రెగ్యులర్ సాధన, అలాగే మీకేదైనా డౌట్ వచ్చినప్పుడు గ్రూప్‌లోనో ఎవరో ఒకళ్ళ నంబర్ తీసుకొని ఏదైనా మాట్లాడుతూ ఉండండి. ధ్యాన సాధన ఎక్కువ చేయడం, పుస్తకం చదవగలిగితే మీరు చదవలేకపోతే ఎవరైనా చదివే వాళ్ళుంటే చదివి వినిపించమనండి. రోజులో ఒక 3 పూట్ల మనం భోజనం ఎలా చేస్తామో అలా ఒక పుస్తకం, ఏదో ఒక పుస్తకం మీకు దగ్గరలో ఏదైనా ఉంటే తులసీదళమా, వాక్క్షేత్రమా ఏది మీకు నచ్చితే ఏదో ఒక పుస్తకం తీసుకొని లేదా ఆడియో బుక్స్ అంటున్నారు ఏదో ఒకటి పెట్టి వింటూ అయినా మీరు వినండి. ఎక్కువ విన్నప్పుడు చూడండి మనకి మన దేహం కన్నా మన మనో సంకల్పం హీల్ చేస్తదండి. అది రావాలి అంటే ముందు మీరు మిమ్మల్ని మీరు నమ్మాలి. మీరనుకోండి లూయిస్ హే అని మా బుక్ గురించి నేను డాక్టర్ జీకే గారు కూడా చెప్పారు కదా! మీ ఆరోగ్యం మీ చేతుల్లో అని. ఆ బుక్‌లో కూడా ఆమె అదే చెప్తారు. చాలా పెద్ద పెద్ద వ్యాధుల నుంచి చాలా మంది బయటపడ్డారు. కానీ ఇక్కడ కావాల్సింది సాధనతో పాటు విశ్వాసం. మీకు అనీజీగా ఉంది. ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. మళ్ళీ కూర్చోండి. మళ్ళీ మీకెలా ఏ పోస్చర్ ఇది కూర్చోనా, పడుకోనా అన్నది కాదండి. శవాసనమే మేడం. మీకు ఏది శవాసనంలోనే సౌకర్యంగా ఉండాలి. ఏది సౌకర్యంగా ఉందో అది అలా కూర్చొని చెయ్యండి. మీరు ఈ 40 రోజుల్లో మీరే చెప్తారు. మీరు కానీ నమ్మి చెయ్యండి. అండ్ ఒకటి గుర్తుపెట్టిన హీలింగ్ అవుతూ ఉంటది ధ్యానంలో కొన్నిసార్లు. సో, కొంత మీరు భరించగలిగే బాధ ఉంటే కొద్దిగా మీరు ఓర్చుకుంటే అది నెమ్మదిగా డాక్టర్ అడ్వైస్ మీద అంటే మీ పొజిషన్ ఏంటో నాకు తెలీదు. సో, మీరు ఆ డాక్టర్ అడ్వైస్ మీద మీరు ఎలా కూర్చొని మీకు కంఫర్టబుల్ ఉంటదో, లేతే ఎలా పడుకోనో అలా చేస్తే మీకు ఆటోమేటిక్‌గా అది హీలింగ్ అవుతది. అంతేగాని దాని గురించి మీరస్సలు బాధపడొద్దు. మీరు బాధపడకుండా విశ్వాసంతో సాధనను పెంచి ఆడియో బుక్స్ వినండి. నేను చెప్పినట్టు పిరమిడ్ కింద ఆహారము, ఆ వాటర్ అవన్నీ పెట్టుకొని వాడండి. ఓకే మేడం. తప్పకుండా. మీరు థాంక్ యూ. థాంక్ యూ తప్పకుండా సో మచ్. హీల్ అవుతారు ప్రతాప్. చిన్న వయసు బాబు నీది. చక్కగా నువ్వు బయటికి దాని నుంచి వస్తావు.
సాధన చెయ్యు. జీవితంలో ఇంకా మంచి పనులు నువ్వు ఎంతో మందికి నువ్వే ఎగ్జాంపుల్‌గా చెప్తావు. ఖచ్చితంగా నాకు యాక్సిడెంట్ అయింది. నేను చేయలేను. నేను ఆ మాట ఎక్కువ అనొద్దు దయచేసి. నేను చెయ్యగలను. మీరు చెయ్యలేకపోయినా నేను చేస్తాను. నేను రోజుకి కొంత సమయాన్ని పెంచండి. ఒకేసారి 3 గంటలు మీరు కూర్చోలేరు. రోజుకి కొంత సమయాన్ని పెంచుకుంటూ నెమ్మదిగా వెళ్ళండి. అంతే. హ్మ్. ఓకే మేడం. ఆ! ఏ నేను మామూలుగా ఏం జరిగిందంటే మేడం, యాక్చువల్లీ నా కుటుంబంలో నేనే మేడం అన్నిటిని రెస్పాన్సిబుల్. నేనే చూసేవాడిని. హ్మ్. మా సిస్టర్ ఉన్నారు, తను చూస్తారు. ఏమైందంటే ఇలా జరగడం వల్ల నేను అన్నిటిని తన మీద వేశాననే ఒక ఉండేది. కానీ సార్ ఏం చెప్పాడంటే, ఒక అపరాధ భావనతో గాని, గిల్టీ భావనతో మనం జీవించకూడదు. సరే జరిగింది. అది అయిపోయింది. గతం అయిపోయింది. ఇప్పుడు భవిష్యత్తు ఏంటంటే దేవుడు నీకొక రెస్ట్ ఇచ్చాడనుకోని రెస్ట్ తీసుకో. తనకొక టాస్క్ ఇచ్చాడని తను చేస్తుంది అంతే అని చెప్పాడు చంద్ర సార్ మనకి. అవునండి. అంతే. ఆహ్, అంతేగాని నువ్వు ఎక్కువ అపరాధ భావనతో అంటే ఉండగాకు గిల్ట్ అని చెప్పాడు. ఫీలింగ్ ఉండకూడదండి. గిల్ట్ ఫీలింగ్ ఉండకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం. నేను నేను ఖచ్చితంగా పాటిస్తాను మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. గిల్ట్ ఫీలింగ్ వల్ల మీకు ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులొస్తాయి. అది కాకుండా మీరు నాకీ పరిస్థితొచ్చింది. ఎందుకొచ్చిందో దాని నుంచి నేను అధిగమిస్తాను అని ఏమి పర్వాలేదండి. కుటుంబంలో ఒకళ్ళకొకళ్ళు పని చేసుకోవడం అన్నది అది నిజంగా ఆనందం. ఎవ్వరు ఇబ్బంది పడరు. మీరు ఆ గిల్ట్ ఫీలింగ్ తీసేయండి. నెక్స్ట్. థాంక్ యూ మేడం. థాంక్ యూ ఓకే. సో మచ్. ఇంకెవరైనా ఏదైనా మాట్లాడతారా? అడుగుతారా? షేర్ చేసుకోవడమైనా ఉందా? ఏమైనా అడగాల్సింది కానీ? హ్యాండ్ రైజ్ చేయండి పర్వాలేదు. ఎందుకంటే కొన్ని సార్లు మనం అనిల్ చాలా మందికి ఆన్సర్స్ అవుతాయి. చెప్పండి ఎవరండి? హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్. చాలా బాగా చెప్పారండి మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి. అండ్ మన డే టు డే లైఫ్‌లో ఎలా ఉండాలి, ఎలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నేను మెడిటేషన్ చేస్తుంటే ఇప్పుడు అందరం కూడా మెడిటేషన్‌కి ముందు, మెడిటేషన్ తర్వాత ఇప్పుడు మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం గదా! దీంట్లో నాకు బాగా అంటే తొందరనే నేను కనెక్ట్ అయిపోతున్నాను. కానీ కొన్ని సార్లు ఏమైతుందంటే ఒక రిపీటెడ్ ఆలోచనలొస్తున్నాయి. సో, మళ్ళీ శ్వాస మీద ధ్యాస చేసుకొని మళ్ళీ అలాగనే చేస్తున్నాను. అయితే మళ్ళీ ఇట్లా మనము ఎక్కువ సేపు చేయాలంటే, ఇప్పుడు మనము ఒక రెగ్యులర్ రొటీన్‌కి అలవాటై ఉన్నాము. సో, దీని నుంచి ఈ ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఎవ్రీ టైమ్ మనం మళ్ళీ అలాగే చేయాలి. శ్వాస మీద ధ్యాస పెట్టుకోవాలి. మనకు కుదిరింది అన్నది మనకు స్వతహాగా ఎప్పుడు తెలుస్తదండి? మీరు ప్రశాంతంగా నేనిందాకల యోగి దర్పణం చెప్పాను కదా! అవును. మనతో మనం ప్రశాంతంగా ఉంటామండి. ఎప్పుడు అవును. ఎలాంటి పరిస్థితుల్లోని తొణకడో, బెణకడో అంటారు కదా! అలా అని ఏదో భావావేశాలనేం మనం నియంత్రించుకోము. కానీ మనకు బాగా కుదిరింది అన్నది మన జీవితంలో మనం ఆ రోజు అనుభవాలు చూస్తే, ఇంతకుముందు మనం ఎలా ఉన్నాము, ఇప్పుడు కోపం ఇంతకుముందు వచ్చినప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉందాం కొంతసేపు. ఒక 5 నిమిషాల తర్వాత వస్తదండి. ఒక్కొక్కసారి చాలా కోపం వస్తది. అప్పుడు నేను మౌనంగా ఉంటాను కొంతసేపు. అదయ్యాక ఇది ఇలా అయితే బావుండు. అది ప్రతి ఒక్కళ్ళు నేనే కాదు మనందరూ చేస్తాం. అవును. ధ్యానంలోకొచ్చాక మన జీవితంలో సిట్యుయేషన్ ఒకటే. కానీ మనం దాన్ని ఎదుర్కొనే దాన్ని హ్యాండిల్ చేసే విధానంలో మార్పుని చూస్తామండి. అండ్ అవునండి. అందుకే దీనికి నేనెప్పుడు చెప్తాను ఎక్స్‌పెరిమెంట్ అండ్ ఎక్స్‌పీరియన్స్. అండ్ యూ కెన్ ఎక్స్‌ప్లోర్ అంటాను. ఎక్స్‌పెరిమెంట్ మనం ధ్యానం చేస్తూ మనతో మనం ఎక్స్‌పెరిమెంట్ చేస్తాం. ధ్యానం చేస్తున్నప్పుడు నా మాట ఎలా ఉంది? నా ఆలోచన మనస, వాచ, కర్మణ అంటారు. ఈ 3 కలిసున్నాయా? ఇది మనం ఎప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిందే అంతే. చక్కగా మంచిదండి. కొత్తగా చేశారంటున్నారు కానీ రెగ్యులారిటీ మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా నేను ఈ న్యూస్ చాలా సంవత్సరాల క్రితం ఆహ్, హైదరాబాద్‌లో ఫిల్మ్ నగర్‌లో సాయిబాబా టెంపుల్‌లో చెప్పారు. ఒక 3 డేస్ హ్మ్. పిరమిడ్ ఆహ్, హ్మ్. అదే పీఎంసీ ఆ! సో, 3 డేస్ అటెండ్ అయ్యాను. అప్పుడు చేసినప్పుడు నాకు కొంచెం మౌత్ అల్సర్స్ ఉంటున్నాయి. అవునా? ఇప్పుడు ఎన్ని టాబ్లెట్స్ వాడినా తగ్గలేదు. కానీ ఆ 3 డేస్‌లో మొత్తం తగ్గిపోయింది ఆల్‌మోస్ట్. హ్మ్. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు చేయించారు. లంచ్ కూడా వాళ్ళు కొంచెం ప్రొవైడ్ చేశారు. అవునా? ఆ! అప్పుడు చాలా బాగా అన్ని పిరమిడ్స్ పెట్టారు. వాళ్ళు మొత్తం చాలా ఎంత బాగా అరేంజ్ చేసి చేశారంటే చాలా బాగా చేశారు. సో, అప్పుడు నాకు ఇమ్మీడియేట్‌గా దాని ఎఫెక్ట్ కనిపించింది.
కానీ దాన్ని నేను కంటిన్యూ చేయలేకపోయాను తర్వాత. అంటే నేను ఇంట్లో అయినా కూర్చొని చేసుకొని ఉండేవాడిని కాదు. మళ్ళీ ఇప్పుడు కనెక్ట్ అయ్యాను. తెలియకుండానే నాకు ఇది ఇది చాలా 40 డేస్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అనిపించింది. ఈ 40 డేస్‌లో మనకు ఒక రెగ్యులారిటీ ఉంటది. తర్వాత మనకు అలవాటు కూడా అవుతుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి అనిల్ గారు మీరు? నేనిప్పుడు ఆర్మూర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. ఓకే. రెగ్యులారిటీ అండ్ పిరమిడ్ వీలైతే పిరమిడ్ చేసుకోవడం మీకు అక్కడ దూరంగా దగ్గరలో లేకపోతే పిరమిడ్ పెట్టుకోండి. అలాగే మీరు రెగ్యులర్‌గా చేస్తూ మంచి పుస్తకాలు, సజ్జన సాంగత్యం. ఇప్పుడు గ్రూప్‌లో మీరు ఏవైనా డౌట్స్ వచ్చినా, మీకు అనుభవం మంచివచ్చినా నేనెప్పుడూ చెప్తాను గ్రూప్‌లో రాయండి. దానివల్ల అందరికీ కూడా మనకి మంచి జరిగింది అంటే ఇంకొకళ్ళకి అబ్బా! మంచి అయింది కదా! మనం కూడా చెయ్యొచ్చు. అది అక్కడ మనకి కనెక్టివిటీ వస్తదండి. చాలా సంతోషం. మీకందరికీ అది ఆనందంగా సాధనేనండి. ఏదైనా మనకి జీవితంలో కనిపిస్తది. సాధన డిఫరెన్స్ మనకి మన చుట్టుపక్కల మనం వాళ్ళతో ఉండే విధానం, మనతో ఉండే విధానంలో మార్పు మనకు తెలుస్తుంది. ఇది నేను దేనికోసం అంటే ఇప్పుడు అందరము ఏదో రకమైన సమస్యనో లేదా ఛాలెంజ్‌తోని మనం లైఫ్ లీడ్ చేస్తుంటాం. ఎంత బాగున్నా గానీ ఇంకోటి ఏదో వస్తుంటది. దాన్ని మనం ధ్యానం చేసినప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కుంటామో అప్పుడు ఆటోమేటిక్‌గా మన మనోశక్తి ఎక్కువుంటది కాబట్టి ఆటోమేటిక్‌గా దాన్ని దాన్ని చూసే విధానం మారిపోతుంది. హ్మ్. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళు హ్మ్. అంత తొందరగా అంత ఎక్స్‌పీరియన్స్ కొన్ని కొన్ని రోజులు, కొన్ని నెలలు మనం జేస్తే, దాని ఎక్స్‌పీరియన్స్ మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఏదో రకమైన ఇబ్బందులు మనందరం ఏదో రకమైన ఇబ్బందులో పోతున్నాం గదా! దీంట్లో మన కంటిన్యూయస్ ఆలోచనలు వాటి గురించే వస్తుంటాయి. సో, దాన్ని ఎలా మన డే టు డే లైఫ్‌లో గాని, ధ్యానంలో ఉన్నప్పుడు గాని, దాన్ని ఎలా మీరు దర్పణంలో చూసి చెప్పారు గదా! ఇలా ఉండాలని చెప్పేసి. దానికి కొంచెం ఏదైనా ఎగ్జాంపుల్ లాగా ఇస్తే బావుంటుంది. అంటే మేము అంటే వాడుకోవడానికి. రేపటి రోజున ఇంకా డీటెయిల్‌గా దాని గురించి వెళ్తామండి కొద్దిగా. ఒకటి చెప్తాను నేను. ఏంటి అంటే మీరు సమస్య అన్నారు కదండీ! హ్మ్. అంటే దృష్టి కోణం చెప్తాను నేను. సమస్య కాకుండా నేర్పించడానికొచ్చింది అన్నారనుకోండి. హ్మ్. సమస్య అనేటప్పటికి అది అమ్మో! మనకి భయము, ఆందోళన. ఓకే. కదా! ఎందుకు మన మన గత ఆ ఎక్స్‌పీరియన్సు లేతే గతం యొక్క అనుభవం వల్ల భయమొస్తది. ఆందోళనొస్తది. ఆందోళన, భయం ఉన్నప్పుడు ధైర్యంగా ఏ పని చేయలేమండి. ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో చెయ్యాలి అంటే, మనం ఈ పని నాకు నేర్పించడానికొచ్చింది. దీన్ని పట్టు పడతాను నేను అని ఆనందంగా ఇది చెప్పడం ఈజీ అండి నిజంగానే. చాలా చాలా బాగా చెప్పారండి. కరెక్టే. ఎంత చెట్టుకు అంత గాలి. 99 100% అనకుండా 99.99% మంది ఎవ్వరికైనా నా ఆఖరి శ్వాస వరకు కుంతీదేవి ఏమడిగిందండి కృష్ణుడిని? "వరం కోరుకో అత్త" అంటే, "నాకెప్పుడు కష్టాలివ్వయ్యా" అంది. "అదేంటత్తా" అంటే, "కష్టం ఉంటే నిన్ను గుర్తుపెట్టుకుంటాను" అని. అంటే ఇది నిజంగానే సమస్యని మనం ఎప్పుడైతే పాఠం కింద తీసుకుంటామో, ఇది మనకి ధ్యానంలో వచ్చే అనుభవం అండి ఇది. హుహు. ఇది నాకు నేర్పించడానికొచ్చింది. ఏమో దీని నుంచి అంగీకరిస్తూనే ఎలా చెయ్యాలి? మనం భయం లేకుండా ఉన్నాం అనుకోండి క్లారిటీతో ఆలోచించగలుగుతాం. నిర్ణయాల్ని చక్కగా తీసుకోగలుగుతాం. భయం, ఆందోళన ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం ఉండదు. నిర్ణయ లోపం ఉంటది. ఇవన్నీ కూడా వస్తాయి. ఈ 40 రోజుల్లో ఇవన్నీ ఇంకా డీటెయిల్డ్‌గా మనం తెలుసుకుంటామండి. చక్కగా మీ దగ్గర నుంచి మీ మిసెస్ కూడా చక్కగా ఉన్నారు పక్కనే. ఆనందంగా ఉంది. అలా సాధన, కుటుంబ సాధన ఇంటి ఎనర్జీస్‌నే మారుస్తదండి. చాలా యాహ్! థాంక్స్ అండి. థాంక్ యూ. మా ఇంట్లో అందరం కలిసి చేస్తున్నాం. పిల్లలు కూడా ఉన్నారు. ఓకే. గుడ్. గుడ్. పిల్లలు తప్పకుండా నాకు చాలా ఇష్టం. హ్మ్. పిల్లలతో తప్పకుండా చేయించండి. మంచి పుస్తకాలు చదివించండి. అవునండి. ఇది స్కూల్ కన్నా ముందే నేర్పించేయాలి ఈళ్ళకి. హ్మ్. అలవాటు పొద్దున లేసి స్నానం ఎలా చేస్తున్నారో ఇది కూడా అవును. అంతే. అలవాటుగా అయిపోవాలి. ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి యాంత్రికంగా కాకుండా. అప్పుడు బావుంటదది. యాహ్! హ్మ్. ముందు నేను చేస్తే నై అప్పుడు అలవాటవుతది. యాహ్! 2096, 2000 మధ్యలో నేను చాలా బుక్స్ చదివేవాడిని. అంటే హ్మ్. మన సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ గురించి గాని, అవునవును. ఇలా ఏ బుక్ కనిపించినా గాని చదివేసేవాడిని. అలా తెలుసుకున్న దాంట్లోనే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నుంచి నాకు ఇప్పుడే స్ట్రైక్ అయింది. ఏంటంటే ఔట్ ఆఫ్ బాక్స్ ఆలోచించుకోవాలి. కరెక్ట్ అండి అది. దారిలో మనకు చూసారా ధ్యానం అంటే ఇదే. ఇప్పుడు చేసిన హ్మ్. అరగంటకే మీకింతొస్తే మీరేసుకోండి లెక్క. చాలా అద్భుతం అండి. థాంక్ యూ. చాలా. ఓకే. ఓకే థాంక్ అండి. యూ. హ్మ్. ఓకే మేడం. నమస్తే. ఇంకెవరైనా ఏమైనా అంజని చెప్పమ్మా. నమస్తే మేడం.
చెప్పు. కొంచెం థ్రోట్ పర్వాలేదు. చాలా బాగుంది మేడం సెషన్. మంచిగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. నేను ఒక 5 డేస్ నుంచే జాయిన్ అయ్యాను ఈ ప్రోగ్రామ్‌కి. కాకపోతే నాకు అనుభవాలు మంచిగా వస్తున్నాయి. అంటే వన్ డే అంటే ఇట్లా నా బాడీ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒకరోజేమో ఇలా ముందుకు వాలిపోయాను కంప్లీట్‌గా. ఇవాళైతే కంప్లీట్‌గా బ్యాక్ బెండ్ అయిపోయింది నా బాడీ. సో, ఇది కరెక్ట్‌గానే జరుగుతుందా మేడం? అంటే ధ్యానం? మీరు వాట్సాప్ గ్రూప్ లో అవ్వండి అమ్మా, జాయిన్ అవ్వండి. రికార్డింగ్ ఉంటది, పిఎంసి ఛానల్లో ఉంటది, అన్నిట్లో కూడా బుద్ధ శివ దాంట్లో కూడా యాప్ లో ఉంటది. వినండి. మొదటి రోజు 24వ రోజు కదా ఇప్పుడు. రోజు వింటే ధ్యాన అనుభవం ఇదంతా నార్మల్. అదేమి భయపడదు. సాధన ఆపకుండా చెయ్యండి అంతే. ఏ అనీజినెస్ వచ్చినా లేకపోతే ఆనందం వచ్చినా ఏదైనా కళ్ళు మూసుకొని కళ్ళద్దాలు తీసేసి ధ్యానంలో మీరు చెయ్యండి. మీరు చేస్తున్నప్పుడు మీకు చక్కగా ఉంటది. ఏమి దాని గురించి వర్రీ అవ్వదు. వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్. కంటిన్యూ యువర్ జర్నీ. థ్యాంక్ యూ. అయితే చాలా బాగుంది ఈ షేరింగ్స్ అన్ని వింటూ ఉంటే. ఇంకా ఎవరైనా ఉన్నారా? లేకపోతే సెషన్ క్లోజ్ చేద్దామా? ఆల్రెడీ 9కి టైం దాటింది. ఓకే, మళ్ళీ రేపటి రోజున కలుద్దాం మనం. తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి. తప్పకుండా అందరూ మళ్ళీ రేపు ఇదే సమయానికి జాయిన్ అవ్వండి. నమస్తే. థ్యాంక్ యూ PMC and Buddha CEO team and all the gods, those who are with us. థ్యాంక్ యూ ఆల్. మిమ్మల్ని అందరినీ మన రేపు సాయంత్రం 7:30కి కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ టైం.